వెనకటికి ఒక ముతక సామెత ఉంది, తనది కాకపోతే తాటి పట్టుకి ఎదురు డేకమన్నట్ట, చెక్కుకుపోయేది వేరే వాడిది కదా అని. అలా ఉంది ఈ వ్యవహారము. మన పిల్ల కాదు కదా చచ్చిపోయింది, చంపేసింది మన తెలిసిన వాడు కాదు కదా, ఆయన ఎక్కడో ఏదో జరిగింది, రోజు చాలా జరుగుతూనే ఉంటాయి అని అనుకుంటే కాదు. ఎవరికి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎదురవ్వకూడదు. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఈ విధంగా కోల్పోకూడదు. ఏ తల్లిదండ్రులకి అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న పిల్లలు పుట్టకూడదు, ఉండకూడదు అని ప్రతి వాళ్ళు కోరుకుంటున్న సమయం ఇది. ఇటువంటి సమయంలో నిర్లక్ష్యంగా ఎక్కడో ఏదో జరిగింది అని అనుకోకండి. తమ దాకా వస్తే కానీ ఎవరికైనా ఆ బాధ ఏమిటో తెలిసిరాదు. ఆ తల్లిదండ్రులు గర్భశోకంలో మునిగి ఉన్నారు. 10 సంవత్సరాల పసిబిడ్డను కోల్పోయారు. జై గురుదేవ.